కంచె గచ్చిబౌలి భూములపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కంచె గచ్చిబౌలిలో పర్యావరణం పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వాళ్ళు ఏదైతే కంచెగచ్చిబౌలి భూములను దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పడింది. అందులో భాగంగా 10,000 కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించాలి, దీన్నంతా కూడా విధ్వంసం చేయాలని చెప్పేసి ఏదైతే కుట్రలు పడిందో దానికి ఖచ్చితంగా ఇవాళ చెంపపెట్టని చెప్పుకోవచ్చు. అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ఏదైతే 1,000 కోట్ల వృక్షాలని ఇవాళ నేలమట్టం చేసిర్రు, దాన్ని ఎవరు బాధ్యులు, దాన్ని ఏ విధంగా మీరు పునరుద్ధరిస్తారు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వం తీరును అసహనం వ్యక్తం చేస్తూ మీరు వారాంతపులోనే ఇవాళ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించింది. మీరు వీకెండ్ లో మాత్రమే ఎందుకు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు? ఆ డజన్ల కొద్ది బుల్డోజర్లను పంపించాల్సిన అవసరం ఏముంది? మేము ఆ సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇలా 1,000 కోట్ల మొక్కలకు ఇవాళ ఎవరు రక్షణ కల్పిస్తారు, దాన్ని ఏ విధంగా మీరు పునరుద్ధరణ చేస్తారు ఆ ప్రాంతంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా పలు అనేక అంశాలపైన కూడా ప్రస్తావిస్తూ ప్రధానంగా ఇవాళ కంచెగచ్చి భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరును మండిపడింది. ఇవాళ ఇదే విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా అధికారులపై కేసులు పెట్టి జైల్లో పంపించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళ కంచెగచ్చి భూముల వ్యవహారంలో 1,000 కోట్ల సంపదను ఇవాళ గాలికి వదిలేశారు. వాళ్ళ వృక్షాలన్నింటినీ కూడా నేలమట్టం చేసేందుకు ఈ ప్రభుత్వం పన్నాగం పొందింది. అందులో భాగంగానే డజన్ల కొద్ది బుల్డోజర్లను పంపించి ఆ వృక్షాలను నేలకొరిచారు. ఎవరిని అడిగి ఏ అనుమతితో చేశారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాల్సిన ఈ తరుణంలో ఇలా చేయడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనేక విషయాలను కూడా ప్రస్తావించింది. ఇలా సుప్రీంకోర్టు కంచెగచ్చి భూముల వ్యవహారంలో ప్రధానంగా ప్రభుత్వ తీరును ఆశ్రయించింది. ప్రభుత్వ కుట్రలని వల్ల మరొకసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా మేల్కొనాలి, ప్రభుత్వం తీసేసిన అంటే విధ్వంసం చేసిన ఈ మొక్కల స్థానంలో ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ ఎట్లాంటి స్పందన ఏమన్నా వచ్చిందా? ప్రభుత్వం 4 వారాల గడువు కోరింది. 4 వారాల్లోపు మేము ఏం చేస్తామో చెప్తామని చెప్పింది. అయితే అప్పటి వరకు కూడా ఏదో విధంగా స్టేటస్ కో కొనసాగుతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చెప్పింది. అయితే ఒకవేళ ఇదే విధంగా ఉంటే ప్రభుత్వం ఈ విధంగా ఉంటే సుప్రీంకోర్టు ఏ విధంగా వివరిస్తున్న దానిపైన కూడా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో అనేక కేసులను ఉదాహరణగా చెప్తున్నారు. గతంలో కన్జర్వ్ ఫారెస్ట్ సంబంధించిన విషయాల్లో కూడా ప్రభుత్వం తీసుకున్న దమనకాండకు గతంలో కొన్ని ప్రభుత్వాలు వేరే స్టేట్లకు సంబంధించిన ప్రభుత్వాలు తీసుకున్న దమనకాండకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా ప్రభుత్వాలను ప్రభుత్వం చేత పెట్టించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేయడం పట్ల పర్యావరణవేత్తలు కూడా ఆగ్రహం వ్యక్తం. సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు విచారణలో భాగంగా చేసిన వాక్యాలు ఖచ్చితంగా హర్షించదగ్గవి. ఇప్పటికన్నా ప్రభుత్వం మేల్కొనాలి, ఇట్లాంటి పర్యావరణ విధ్వంసం చేయకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీరు ఇది దమనకాండకు నిదర్శనంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవాళ మరొకసారి చివాట్లు పెట్టిన పరిస్థితి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఆ భూముల వ్యవహారంలో వెనుక తగ్గాలి. అదొక హైదరాబాద్ కి లంగ్ స్పేస్ లాగుండే ఆ భూములను ఇవాళ దారాదత్తం చేయడం అంటే ఎవరి జైలు కోసమో ఎవరి కోసమో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. అయితే జూలై 23కు విచారణ వాయిదా వేసింది సుమిత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.